ఒకసారి ఎడిట్ చూడండి. ఇలాంటి ఎడిట్ క్యాప్ కట్ లో ఎలా చేయాలో చూద్దాం. చూసే ముందు నన్ను మర్చిపోకుండా ఫాలో చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఫస్ట్ మీరు క్యాప్ కట్ లో ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ కి వెళ్ళి మీకు నచ్చిన వర్డ్ టైప్ చేయండి. నేనైతే ఇక్కడ సినిమాటిక్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఫాంట్స్ లోకి వెళ్ళి ఎలిగెంట్ ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక స్టైల్స్ లోకి వెళ్ళి స్పేసింగ్ లోకి వెళ్ళి క్యారెక్టర్ స్పేసింగ్ ని 3 పెట్టండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్ లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను ఎలా అయితే టెక్స్ట్ ని జూమ్ చేస్తున్నానో అలానే సేమ్ గా జూమ్ చేయండి. టెక్స్ట్ అనేది ఫుల్ స్క్రీన్ అయ్యే వరకు. ఇప్పుడు గ్రాఫ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ లీనియర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మధ్యలో ఒక బీట్ యాడ్ చేయండి. యాడ్ చేసి కర్వ్ ని ఇలా తీసుకురండి. బ్యాక్ వచ్చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి. ఎక్స్పోర్ట్ చేసాక ఇంకో వీడియో తీసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకొని క్యాప్ కట్ లోకి. ఇంతకు ముందు మనం ఎక్స్పోర్ట్ చేసిన సినిమాటిక్ వీడియోని ఇక్కడ ఓవర్లే చేయండి. ఓవర్లే చేశాక వీడియోని ఫుల్ స్క్రీన్ గా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేశాక ఇక్కడ స్ప్లైస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డార్క్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ చేయండి. సో మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఎడిట్ చూడండి. ఇలాంటి ఎడిట్ క్యాప్ కట్ లో ఎలా చేయాలో చూద్దాం. చూసే ముందు నన్ను మర్చిపోకుండా ఫాలో చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఫస్ట్ మీరు క్యాప్ కట్ లో ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ కి వెళ్ళి మీకు నచ్చిన వర్డ్ ని టైప్ చేయండి. నేనైతే ఇక్కడ సినిమాటిక్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఫాంట్స్ లోకి వెళ్ళి ఎలిగెంట్ ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక స్టైల్స్ లోకి వెళ్ళి స్పేసింగ్ లోకి వెళ్ళి క్యారెక్టర్ స్పేసింగ్ ని 3 పెట్టండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్ లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను ఎలా అయితే టెక్స్ట్ ని జూమ్ చేస్తున్నానో అలానే సేమ్ గా జూమ్ చేయండి. టెక్స్ట్ అనేది ఫుల్ స్క్రీన్ అయ్యే వరకు. ఇప్పుడు గ్రాఫ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ లీనియర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మధ్యలో ఒక బీట్ యాడ్ చేయండి. యాడ్ చేసి కర్వ్ ని ఇలా తీసుకురండి. బ్యాక్ వచ్చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి. ఎక్స్పోర్ట్ చేసాక ఇంకో వీడియో తీసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకొని క్యాప్ కట్ లోకి. ఇంతకు ముందు మనం ఎక్స్పోర్ట్ చేసిన సినిమాటిక్ వీడియోని ఇక్కడ ఓవర్లే చేయండి. ఓవర్లే చేశాక వీడియోని ఫుల్ స్క్రీన్ గా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేశాక ఇక్కడ స్ప్లైస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డార్క్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ చేయండి. సో మన వీడియో అనేది రెడీ అయిపోయింది.